ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాల వాహనాన్ని మావోయిస్టులు పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాల వాహనాన్ని మావోయిస్టులు పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజాపూర్ జిల్లాలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. భద్రతా జవాన్లు వెళ్తున్నటువంటి వాహనంపై ఐఈడీ బాంబు పేల్చారు మావోయిస్టులు. ఈ ఘటనలో దాదాపు 10 మంది జవాన్లు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలై సీరియస్ గా ఉంది వారి కండిషన్. బీజాపూర్ జిల్లా కుట్టూరు రోడ్ లో ఉన్నటువంటి బెద్రేలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి భద్రతా బలగాలు అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం అంతా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఉదయం 5 మృతి చెందిన ఘటన మావోయిస్టులు ఉందో దానికి ప్రతీకారంగా పెద్ద ఎత్తున బీజాపూర్ జిల్లాలో కుస్తూరుపేట రోడ్ లో ఐఈడీ భాషను అయితే చేశారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలో ఒక పోలీసు వాహనం బ్లాస్ట్ ప్రమాదానికి గురి కావడంతో 10 మంది మృతి చెందినట్టు ఇప్పటికే బస్తర్ రేంజ్ ఐజీపీ ద్వారా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ టీంలన్నీ కూడా దిగాయి, కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో 10 మంది జవాన్లు మృతి చెందేంతగా ప్లాన్ చేసినట్టు మావోయిస్టులు ఏర్వేతే లక్ష్యంగా కూడా ముందుకు సాగుతున్నారు భద్రతా బలగాలు. ప్రధానంగా ఈ రోజు ఉదయం కూట్రే ప్రాంతంలో ఉన్నటువంటి భద్రా రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సంబంధించి ముందస్తుగానే జవాన్లు వెళ్లే క్రమంలో అక్కడ ఉన్నటువంటి బెటాలియన్ సిబ్బంది ముందస్తుగా ఆ ప్రాంతంపై సర్వే చేస్తుంటారు. ఎప్పటికప్పుడు ఐఈడీ బాంబులని కనిపెట్టడం జరుగుతుంది. కానీ ఈ బాంబు మావోయిస్టులు ఆ సమయంలోనే తక్కువ సమయంలో దాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదం అయితే పెద్ద ఎత్తున జరిగింది. ప్రస్తుతం అయితే మరికొంతమంది పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే 10 మంది జవాన్లు మృతి చెందడంతో పెద్ద విషాదం నింపుందని చెప్పవచ్చు. ఇది పోలీసులకు బిగ్ షాక్ గా అని చెప్పవచ్చు. బీజాపూర్ జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో ఇప్పటికే బెటాలియన్ టీమ్స్ కావచ్చు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి బెటాలియన్ సంబంధించినటువంటి క్యాంపులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన తరంలో ఈ వ్యాన్ బ్లాస్ట్ కావడం అనేది చాలా సంచలనంగా మారింది. ప్రస్తుతం దీని మీద దర్యాప్తు చేస్తున్నట్టుగా ఐజీ అయితే ఇప్పటికే పేర్కొనడం జరిగింది. శ్వేత, రవికిరణ్, అయితే ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ ఈ బీజాపూర్ జిల్లాలో కొంచెం ప్రాబ్లమాటిక్ ప్రాంతమే అయినప్పటికీ కూడా ఈ భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలా జరగడం అనేది ఎలా చూడొచ్చు? యశ్వేత, గత 3 రోజులుగా కూడా ఐఈడీ బాంబులకు సంబంధించి ఇప్పటికే 15 నుంచి 20 బాంబులు కూడా కనిపెట్టడం జరిగింది. చాలా గ్రామాలకు వెళ్లేటటువంటి ప్రాంతాల్లో ఈ భద్రతా బలగాలు వెళ్తున్న క్రమంలో ముందస్తుగా వెళ్తున్నట్టు స్కాండ్ అనేది ఇవన్నీ కూడా కనిపెడుతూ వస్తున్నది. దాదాపు 10-15 చోట్ల కూడా ఇప్పటికే కనిపెట్టి వాటన్నిటి కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే కుట్రు ప్రాంతం ఉంది, ఈ ప్రాంతానికి వెళ్లే రోడ్డు ఏదైతే ఉంది, చిన్న రోడ్డు, ఇది భద్రతా బలగాలు వ్యాన్ వెళ్తున్న క్రమంలోనే ముందస్తుగానే తక్కువ టైంలోనే అమర్చినట్టుగా చెప్తున్నారు. దీని మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆ ప్రాంతం మీద పట్టుండడంతో 3 కిలోమీటర్లకు ఒక చోట బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంకి వచ్చి మావోయిస్టులు బాంబులు పెట్టలేరు అన్న సమాచారంతో ముందస్తుగానే వ్యాన్ వెళ్తున్న క్రమంలో ఈ బాంబు పేలినట్టుగా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాంబుకి ప్రభావంతో ఒక్కసారిగా వ్యాన్ లో ఉన్నటువంటి 10 మంది జవాన్లు అక్కడికక్కడే హాస్పిటల్ తరలిస్తుండగా మృతి చెందడం, మరికొంతమందికి తీవ్ర గాయాలతో హాస్పిటల్ సీరియస్ కండిషన్ లో ఉండడం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున మా పోలీసులకైతే దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. దీని మీద కూడా సత్వరం చర్యలు తీసుకుంటామని ఐజీ అయితే చెప్తున్నారు. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.